ఇది నా సీటెడ్ స్క్వేర్. సో, ఇక్కడ 84 ఔట్ ఆఫ్ 150 అని ఉంది కదా! ఇది నేను సెకండ్ ఆర్ థర్డ్ అటెంప్ట్‌లో అనుకుంటాను. ఫస్ట్ అటెంప్ట్‌లో నేనేమి ప్రిపేర్ అవ్వలేదు. జస్ట్ నార్మల్‌గా బీఎడ్ సెకండ్ సెమ్‌లో ఉన్నప్పుడు అట్టిగా అటెంప్ట్ చేద్దాము అన్నట్టు వెళ్ళి అటెంప్ట్ చేశాను. అప్పుడు 69, 70 వచ్చినాయి. సెకండ్ టైమ్ మళ్ళీ రాసిన 79 ఏమో వచ్చినాయి. దెన్ థర్డ్ టైమ్‌కి అనుకుంటా 84 అయితే వచ్చినాయి. ఈసారి మళ్ళీ ఇంప్రూవ్ చేద్దామని సీటెడ్ మళ్ళీ అప్లై చేసిన. నేను రాసినప్పుడైతే నాకు తెలిసి 14 lakhs ప్లస్ మెంబర్స్ అప్లై చేసిండ్రు. ఈసారి 25 lakhs అంట. ఎవ్రీ ఇయర్ సీటెట్‌కి బీభత్సమైన కాంపిటీషన్. అసలు బాబోయ్! ఇంతమంది ఉన్నారా అనిపిస్తది. సో, కాంపిటీషన్ అనేది పెరుగుతూనే ఉంటది, తగ్గదు. సో, ఈసారి నేను స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే ఏరియాస్ సైన్స్. ఎందుకంటే నేను సైన్స్‌లో ఎప్పుడు కూడా మ్యాథ్స్ చేస్తా. లేకపోతే మ్యాథ్స్ మెథడ్ అన్న అవుతది. సైన్స్ అయితే మొత్తం నిల్. ఎందుకంటే మ్యాథ్ వాళ్ళకి సైన్స్ చదవాలంటే కష్టం ఉంటది. అఫ్‌కోర్స్ 10థ్‌లో చదివినాము. బట్ మెథడ్ అర్థం చేసుకోవడం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ప్రాక్టికల్స్‌లో చేసిన క్వెషన్స్ అడగడం అట్లా. నెక్స్ట్ ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్‌లో కూడా చాలా తక్కువ స్కోర్ వచ్చింది. సో, దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ గుడ్ స్కోర్ నాకు అనిపించింది. అండ్ స్కోర్ కూడా కొన్ని కొన్ని సార్లు అనిపిస్తది 110 నుండి 110 వరకి, లేకపోతే 120 దీస్ ఆర్ ది బెస్ట్ స్కోర్స్ అనేసి. మనకి మంచిగా స్కోర్ అంటే ఇదే. ఇంకా ఎవరికైనా కూడా జనరల్‌గా అనిపిస్తది. మనం ఒక 100కి టార్గెట్ పెట్టుకుంటే 90s అట్లా వస్తా ఉంటాయి. ఊరికే క్వాలిఫై అంటే దానికంటే కొంచెం నియరెస్ట్ మార్క్సే వస్తాయి. సో, అందుకోసమని కొంచెం టార్గెట్ ఎక్కువ పెట్టుకోండి. అండ్ ఎవ్రీ టైము ఎక్కువ రివిజన్ చేస్తూ ఉండి మార్క్స్‌ని కూడా అట్లనే పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మంచిగా అడ్వాంటేజే ఉంటుంది. అండ్ కేవీఎస్, ఎన్‌వీఎస్‌కి కూడా కంపల్సరీగా మనకి సీటెట్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ. సెంట్రల్ లెవెల్‌లో ఏ ఎగ్జామినేషన్స్ రాయాలన్నా సీటెట్ అనేది కంపల్సరీ అన్నమాట. సో, ఇది జస్ట్ నా స్కోర్ అనేది చాలామందికి తెలిస్తే మోటివేషన్ లాగా హెల్ప్ అవుతుందనేసి సీటెట్ క్వాలిఫై అవ్వడం అనేది బిగ్ థింగ్ అంటారు. బట్ స్కోర్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, మీరు కూడా ఈసారి ఎంతమంది రాస్తున్నారు అండ్ మీ స్కోర్ ఎంత అనేది కింద కామెంట్ చేయండి.